ఈ శరీరం పాప శరీర ఆకారం. పాప శరీర ఆకారం. పాపాలు చేయకుండా ఉండదండి. కళ్ళు మంచివి కావు, చేతులు మంచివి కావు, కాళ్ళు మంచివి కావు, నాలుక మంచిది కాదు, పెదవులు మంచివి కావు, మెదడు మంచిది కాదు, ఆకలి మంచిది కాదు. ఆకలి ఏదో తినాలి, దప్పిక ఏదో తాగాలి. అంటే శరీరంలో పుట్టిన ఆకలి అనే కోరిక, శరీరంలో పుట్టిన దప్పిక అనే కోరిక. అంటే శరీరంలో పుట్టాయవన్నీ. నాకు మందు కావాలి, మందు కావాలి అంటాడు. నాకు మొక్క కావాలి, మొక్క కావాలి అంటాడు. పాప శరీర ఆకారం. మనం ఎంత మంచిగా ఉండాలనుకుని నటించినా అది నటనే తప్ప నిజం కాదండి. నన్ను నమ్మండి, 74 సంవత్సరాల అనుభవం నాకున్న ఈ శరీరానికి. ఎవరి శరీరాలు మంచివి కావు. మంచివి కావనే అలాంటి పాప శరీరాకారాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. మరి ఆయన శరీరం ఆయన్ని శోధించలేదా? ఆలోచించండి. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చి, ఈ రాళ్ళు రొట్టెలు చేసుగా తిను అంటే ఆకలితో ఉన్నాడని. తనలో ఆకలి ఉంది, తనలో జీవపు డంబం ఉంది. జీవపు డంబం యేసుక్రీస్తు శరీరంలో. నిన్ను లోకరాజ్యాలన్నిటినీ చూపించేసి నువ్వు నా పాదాలకు నమస్కరిస్తే ప్రపంచ చక్రవర్తిని చేస్తానంది. ఆయన శరీరంలో ఆ కోరిక లేకుండా అదంటదా? సైతానుగాడు ఎంత అబద్ధికుడో అంత సత్యవంతుడు కూడా. అబద్ధికుడే కానీ సత్యాలు చెప్తాడు. అప్పుడప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన శరీరంలో ఉన్న కోరికలు, బలహీనతలకి వాడు ఆజ్యం పోతున్నాడు. నెరవేర్చుకో కోరికలని. నువ్వు దేవుని కుమారుడు కదా, కొండ మీద నుంచి దూకి ఏమి దిగుతావు కిందకి ఆకలితో? దొర్లిపోతావు పడిపోయి. ఎంత ప్రేమ! అన్ని కోరికలు పాప శరీర ఆకారముతో అన్నాడు యేసుక్రీస్తు గురించి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేలీలు ప్రధాన యాజకుడు కాదు. ఇశ్రాయేలీలు పాపాలు పోవటానికి బలులు దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించిన ప్రధాన యాజకులు వాళ్ళు. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని మనలాంటి అనుభవాలు లేనివాడు కాదు. అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఎన్ని దొంగ గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు ఆయన శరీరంలో ఉన్నాయి. కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనమైతే చేసేస్తాం, ఆయన అయితే చెయ్యడు. పాపం చేయలేని వాళ్ళు చేయలేత్తండి. ఎవరు ఎత్తరు? ఎందుకంటే అందరూ పాపం చేసేవాళ్ళే. మళ్ళీ కిందకి వెళ్తే అందరూ ఎదుటి వాళ్ళ పాపాల గురించి మాట్లాడే ఉత్తములే. మీరు బయటికి వెళ్తే మళ్ళీ అందరి పాపాల గురించి మాట్లాడతారు. మీరేదో పాపం చేయలేనట్టు. గౌరవ సభ్యులు మీరు. అందరూ పాపులే. నాకు పాపం లేదని ఎవరైనా అంటే నీకు యేసు రక్తం అవసరం లేదు. యేసును పాప శరీరాకారంతో తండ్రి పరలోకం నుండి పంపవలసిన అవసరత లేదు. బైబిల్లో రక్షణ కార్యక్రమం అనేది అర్థం లేకుండా పోద్ది. నేను పాపం చేయలేదని ఎవరైనా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే, పాపం చేసేవాళ్ళని పాపాత్ములు అనే ముందు నేను అంతకంటే పాపిని అని మీరు అనుకొని మాట్లాడండి. ఎదుటివాళ్ళ పాపాల గురించి మాట్లాడకండి. ఎన్నోసార్లు చెప్పాను, హక్కు మీకు లేదు.